గీతా మకరందం 102వ రోజు. భగవద్గీత పార్ట్ 102 బై అరిందర్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 102వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాత్ములు ఎలాంటి లక్షణాలు కలిగి భగవంతుని సేవిస్తుంటారో ఈ 14వ శ్లోకంలో వివరిస్తున్నాడు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢౌ వ్రతాం నమస్తం నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. అర్జున, ఏకాంత భక్తులు సదా నన్నే కీర్తిస్తూ ఉంటారయ్యా. నియమాలను పాటిస్తూ నా కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. భక్తితో నాకు నమస్కరిస్తూ ఉంటారు. నాయందే మనసు నిలిపి నన్నే సేవిస్తూ ఉంటారు అని చెప్పేసి పరమేశ్వరుని ఆశ్రయించుకొని దైవీ సంపదతో సేవించేవారు భగవంతుని ఎలా ఆరాధిస్తారో ఈ యొక్క శ్లోకాల్లో వివరిస్తున్నాడు. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి భగవంతుని నిరంతరం కీర్తిస్తూ మహాత్ములు జీవిస్తారట. భక్తుడైన వాడే భగవంతుని కీర్తిస్తాడు. భగవంతునికి సంబంధించిన వాడు కావడం వల్ల భక్తుడు సర్వదా భక్తుడుగానే ఉంటాడు. ప్రత్యేక వ్యక్తిత్వంతో జీవిస్తూ అప్పుడప్పుడు పరమేశ్వరుని ఆరాధించడం కాకుండా సదా పరమేశ్వరునితో జీవిస్తూ భక్తుడుగా నిరంతరం కొనసాగుతూ అవసరాలను గుర్తించి భక్తుడుగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. అతడే ఇక్కడ కీర్తనా భక్తుడు అంటారు. నిద్ర లేచింది మొదలు మరణ నిద్ర వచ్చే వరకు, అలాగే తన జీవితకాలం ముగిసే వరకు కేవలం వేదాంత చింతన యందే కాలక్షేపం చేయాలనేటువంటి స్మృతి వాక్యాన్ని మనసులో ఉంచుకొని దానికి అనుగుణంగా జీవించేవాడు కీర్తనా భక్తుడు. భగవంతుడు ఏమిటో తెలియకుండా భగవంతుని ఎలా కీర్తించగలం చెప్పండి? ఎలా మనం ఆయనను కొనియాడగలం? మనం భగవంతుడు అర్థమైనప్పుడే కీర్తించగలం. అర్థం కానప్పుడు ఎంత కీర్తించినా అది కీర్తన అనిపించుకోదు. అర్థమైతే కీర్తించడం అనేది జ్ఞానమే అవుతుంది. జ్ఞానం ఉంటేనే భక్తి నిలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకు విషయం చెప్తున్నాడు. మరి వేదాంత శ్రవణ సాధనం ఆచరిస్తూ ఇంద్రియాలను నియమించి శమ, దమ, దయ, అహింసాది ధర్మాలను ఆచరిస్తూ దృఢమైనటువంటి బ్రహ్మచర్యాది వ్రతపరాయణుడై ఉంటారట వీళ్ళు. చలించని వ్రత నియమంతో ఉంటారని చెప్పేసి దీని యొక్క అర్థం మనకు. సాధనలన్నింటిలో కూడా భక్తి సాధన చాలా విలువైంది, అది సులువైంది కూడా. భక్తి చేయడానికి నామ సాధన అద్భుతమైనది. భగవంతునికి భగవన్నామానికి తేడా లేదు. నాలుకపైకి నామం కదులుతూ ఉంటే హృదయంలో నారాయణుడు దర్శనమిస్తాడు. నామం మన వద్ద ఉంటే నామి మనతోనే ఉన్నట్లే కదా. మనం జపించే మంత్రం, కీర్తించే నామం ఎవరిదో కాదు, పరమాత్మది. భగవన్నామాన్ని భక్తితో పలుకుతూ ఉంటే గాలినిచ్చేటువంటి చెట్టునే గాలి ఊపినట్లు మన చలనానికి ఆధారమైనటువంటి పరమాత్మ హృదయాన్నే మనం కదిలించినట్లు అవుతుంది. అదే నామం యొక్క వైభవం, అదే కీర్తన వైభవం, అదే సంకీర్తన వైభవం. అందువల్ల భక్తులు సదా భగవంతుని కీర్తనంలో తన్మయులై ఉంటారు. భక్తుల చేత ఆ విధంగా కీర్తించబడినటువంటి పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చి వారికి దివ్యానుభూతిని ప్రసాదిస్తాడు. ప్రహ్లాదుడు కీర్తిస్తే స్తంభం నుంచి నరసింహమూర్తి వ్యక్తమయ్యాడు.
మీరాబాయి కీర్తిస్తే విషయుక్తమైనటువంటి క్షీరం లోపట శయనించాడు. ద్రౌపదీమాత ప్రార్థిస్తే ఆదుకొని ఆపద నుంచి రక్షించాడు. గజేంద్రుని మొర విని ముక్తిని ప్రసాదించాడు. భక్తవత్సరుడైనటువంటి భగవంతుని అపార కృపా విశేషాన్ని తెలిసినటువంటి భక్తులు సదా పరమేశ్వరుని కీర్తిస్తూ బ్రతుకును భగన్మయం చేసుకుంటారు. భగవన్నామము భవభయ భేషజం. సంసారం అనేటువంటి వ్యాధికి భగవన్నామమే ఔషధం. భవరోగానికి భగవంతుడే వైద్యుడు. ఆయన నామామృత పానమే వైద్యం. నామరసాయనమే దివ్య ఔషధం. సంసార భయాన్ని నశింపచేసేటువంటి ఏకైక ఔషధము నామం. కాబట్టి నామ మహిమ ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మనకి దీంట్లో. భక్తి కూడా తపస్సు లాంటిది. భక్తిని ఉత్తమోత్తమైనటువంటి తపస్సుగా భాగవతం అభివర్ణించింది. జ్ఞాన మార్గాన్ని అందరూ అనుసరించలేరు కదా. కర్మయోగాన్ని అనుష్ఠించిన వారే జ్ఞాన మార్గంలో దివ్యంగా పయనిస్తారు. భగవంతునికి నమస్కరించడం అనేది శారీరక తపస్సు. భక్తుని వందనం భగవంతునికి బంధనం అని భక్తుల మాట. అహంకార మమకారాలను విడిచిపెట్టేసేసి వినమ్రుడై భగవంతుని సదా నమస్కరించేటువంటి వందన భక్తుడు నిత్యయుక్తుడై హృదయంలో పరమేశ్వరుని దర్శిస్తూ ఉంటాడు అని చెప్తూ దీంట్లో మరి మహాత్ములైనటువంటి వాళ్ళు భగవంతుని ఏ ప్రకారంగా సేవిస్తారు అంటే 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడు ఎల్లప్పుడూ కీర్తిస్తుంటారు వాళ్ళు. దృఢవ్రతములు అవలంబించి దైవప్రాప్తికి ప్రయత్నిస్తుంటారు. భగవంతుని భక్తితో నమస్కరిస్తుంటారు. చిత్తమును వేరే విషయాలు వైపు పోకుండా పరమాత్మ యందే సదా నెలకొనిలాగా చూస్తుంటారు. మరి దీనిని బట్టి భగవత్ప్రాప్తికి ఉపాయాలు ఏమున్నాయి అంటే వాళ్ళ ఉపాయాలు కూడా 4 ఉపాయాలు చెప్తున్నాను మనకు. ఈ ఉపాయాలు 1 నిరంతర స్మరణము, 2 దృఢవ్రత సంయుక్తమైనటువంటి యత్నము, 3 భక్తితో కూడినటువంటి వందనం ధ్యానము, 4 ఏకాగ్రతతో కూడినటువంటి నిరంతర దైవ చింతనము అనేవి 4 ఉపాయాలు భగవత్ప్రాప్తికి. భగవంతుని ఎప్పుడెప్పుడు స్మరించాలి కీర్తించాలంటే అది దానికి సమయం కాదు, నిరంతరము ఆ పని చేస్తూనే ఉండాలి అని చెప్పేసి. ఎలాంటి వ్రతాలు కలిగి యత్నించాలంటే ఒకటే దృఢవ్రతము, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దాని నుంచి పక్కకు రాకుండా ఉండేటట్లు. భగవశ్చింతన ఎటు చేయాలి అంటే భక్తితో కూడి చేయాలి అని చెప్పేసి చెప్తూ మరి నదులన్నీ సముద్రం వైపే పయనిస్తున్నట్లు ముముక్షువులందరూ భగవంతుని ప్రయాణం చేస్తూ ఉంటారు కదా. కాకపోతే వివిధమైన రీతులలో సాధనలు ఆచరిస్తూ ఉంటారు. ఆ ఎలాంటి సాధనలు చేస్తుంటారో ఆ రీతులు ఏంటో వాటిని కూడా మనకి ఇక్కడ 15వ శ్లోకంలో గుర్తు చేస్తున్నాడు భగవానుడు. జ్ఞానయజ్ఞేన చాప్యన్నే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్యేన బహుదా విశ్వతో ముఖం. అర్జున, కొందరు జ్ఞానయజ్ఞం చేత సేవిస్తారు, కొందరేమో ఏకరూపంగా, కొందరు భిన్న రూపంగా, మరికొందరు అనేక రూపునిగా సర్వరూపుడనేటువంటి నన్ను ఉపాసిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. మరి ఇక్కడ మూఢులది దేహదృష్టే గాని దైవదృష్టి కాదు. భౌతిక విషయ చింతనమే కానీ పారమార్థిక తత్వ విచారం వారికి పట్టదట, గిట్టదు. లౌకిక భోగాల యందే ఈ మూఢులకు ఆసక్తి. లోకమే అనిత్యం, అనిత్యమైనటువంటి లోకము అందించే ఫలాలు నిత్యాలవుతాయి చెప్పండి. పంచభూతాల చేత నిర్మితమైనటువంటి ప్రపంచంలో లభించే ఫలాలన్నీ నిరర్థకమే కాబట్టి అవి బ్రతుకును నికృష్టంగా మార్చేస్తున్నాయి. వీరి విచిత్ర చరిత్ర చాలా అందంగా సంస్కృతంలో వర్ణించబడింది. ఒకచోట అది ఎట్లా ఉందంటే, కాచిద్వా మోహమూర్తి పరపురుషరత రాక్షసీ ప్రాదురాసి సా గర్భిణ్యర్భ కౌఘం విషమ మజనయ త్వంచ భూతాభిదానం యత్యేకం నీచమార్గై అతిజడమవరం ధావతి తంతతో అన్యద్బాహ్యాంతశూన్య మన్యద్దహతి త దపరం కి పునస్తత్ సమాజే. ఒకచోట పరపురుషుని యందు ఆసక్తి ఉన్నటువంటి ఒక మోహ రాక్షసి ఉందట. దాని మనసు నిండా వ్యామోహమే ఉందట. అది గర్భవతి అయిందట. 5 బిడ్డల్ని ప్రసవించిందట. 5 బిడ్డలు ఎవరంటే అవి పంచభూతాలు. ఆ 5 బిడ్డల్లో ఒక దాని పేరు జలం. అది ఎప్పుడు నీచంగానే నడక సాగిస్తూ ఉంటుంది, అంటే పల్లానికి ప్రవహిస్తూ ఉంటుంది. దాని గమ్యం ఎప్పుడు అధోగతే.
మరొక దాని పేరు భూమి. అది మహాజడం, తెరల మెరగదు, వెలుగు తెలియదు, అంతా చీకటి బ్రతుకు. మూడవది వాయువు. అది ఒక చోట స్థిరంగా ఉండదు, అటు ఇటు కూడా అది పరుగులు పెడుతూ ఉంటుంది పూర్తిగా, అది అంతా అస్థిరతే. ఇక నాలుగవది ఆకాశం. ఇది పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుంది. ఇటు స్థిరము కాదు, అటు అస్థిరము కాదు, అంత ఉన్నట్లే ఉంటుంది, అయినా ఎప్పుడూ ఖాళీయే, లోపల శూన్యమే, బయట శూన్యమే. ఇక ఐదవది అగ్ని. దీనికి కాల్చడం ఒక్కటే తెలుసు, తగలబెట్టే కార్యంలోనే సదా నిగ్నమై ఉంటుంది, మంట పెట్టడమే కానీ పంట పండించడం ఉండదు. ఈ 5 భూతాలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా వినాశహేతులుగా ఉంటాయి. ఇక ఈ 5 ఒకేసారి పుట్టింటికి వస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? వీటి సమాగమమే సమవర్తి నిలయం, అదే యమసదనము అని చెప్పేసి. అనిత్యమైనటువంటి ఈ మార్గానికి విలక్షణంగా శోభించే పరమాత్మ మార్గంలో చరించేవారు మహాత్ములు. వారిది నిత్యారాధనం. ఆరాధనా విధానాలు వేరుగా ఉన్నా అందరూ కూడా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వ జ్ఞానార్థ దర్శనం అని చెప్పేసి మనకు ఈ జ్ఞాన మార్గంలో వస్తుంది. కాబట్టి ఆ జ్ఞాన మార్గంలోనే పోతుంటారు వీళ్ళు. జ్ఞాన యజ్ఞంతో పరమేశ్వరుని ఉపాసిస్తూ ఉంటారు. జ్ఞాన యజ్ఞంతో ఎలా ఉపాసిస్తారు అదే ఈ విషయం చెప్తున్నాడు. ఈశ్వర విషయమే జ్ఞానమైనటువంటి జ్ఞానమే ఇక్కడ యజ్ఞం. ఇదే జ్ఞాన యజ్ఞం అంటే జ్ఞానమే యజ్ఞము అని చెప్పేసి అర్థం. జ్ఞాన యజ్ఞమును ఆచరించేటువంటి మహాత్ములకు జ్ఞాన విషయం భగవంతుడే గాని మరొకటి కాదు. తాము ఆరాధించే పరమేశ్వరునికి చెందినటువంటి తాత్విక అవగాహనతో పరమేశ్వరుని ఉపాసిస్తున్నందువల్ల వారిది ఏమైందంటే అది జ్ఞాన యజ్ఞం అయిపోయిందని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. హే భగవాన్ పరమేశ్వర, నీవే నేను, నేనే నీవు అనేటువంటి అభేద జ్ఞానంతో వాళ్ళు ఆరాధిస్తుంటారు భగవంతుని అని చెప్పేసి. మరికొందరు పృథగ్భావంతో ఉపాసిస్తుంటారు. అంటే సూర్యచంద్రుల రూపంలో ఆ భగవంతుడే ఉన్నాడు అనేటువంటి జ్ఞానం చేత ఆదిత్య చంద్రాది భేదంతో ఉపాసిస్తారు. అంటే ఉపాస్య భేదంతో భగవంతుని ఆరాధిస్తారు. మరికొందరు ఆ భగవంతుడు అనేక ముఖాలతో అన్ని వైపులా అనేక విధాలుగా ఉన్నాడనే జ్ఞానంతో భగవంతుని విశ్వరూపునిగా ఉపాసిస్తారు. ఏ వస్తువైనా ఏ రూపమైనా వారికి అది విశ్వరూపుని యొక్క ముఖమే అవుతుందని చెప్పేసి. మొదటి వారిది అభేద దృష్టి, ఆ తర్వాత మనం చెప్పుకున్న వారందరిది కూడా భేద దృష్టి. అందరిలో జ్ఞానమే ఉన్నా మొదటిలో వారిలో ఉన్నది ఏకత్వానికి చెందినటువంటి జ్ఞానం కావడం వల్ల వారిది అభేద జ్ఞానం. భేద జ్ఞానంతో ఉపాసించే వారిలో భక్తి ప్రధానంగా ఉంటుంది. కానీ ఉపాసనా వైభవాన్ని తెలిసిన వారు భక్తి జ్ఞానాల మధ్య భేదాన్ని చూడరు. జ్ఞానయోగ కర్మయోగాలను వేరువేరుగా చూడరు. కాబట్టి భక్తిలో భేదం ఉండొచ్చు, కానీ భేదాన్ని భక్తి అభేదం వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఇక జ్ఞానం అంటారా, జ్ఞానం భేదాన్ని పూర్తిగా నిరసిస్తుంది, నిరాకరిస్తుంది. అదే తేడా. అందరి గమ్యము ఒకటే అయినా మార్గములన్నీ ఒకటవునా, చూపులందరివి ఒకటైనా చూచే తీరు వేరు కదా. జ్ఞానము కలిగి చరించే వారికి సర్వము ఈశ్వరమయము కదా. రామ రామ జయ రాజ రామ, రామ రామ జయ సీతారామ. ఈ విధంగా జనులు భగవంతుని ఏ ప్రకారంగా సేవిస్తారనే విషయం ఇక్కడ మనకు తెలిసిపోయింది. కొందరేమో జ్ఞాన యజ్ఞం ద్వారా అద్వైత భావంతో, మరికొందరు ద్వైత భావంతో ఈ ప్రకారంగా వారి వారి రుచులను బట్టి అనేక విధాలుగా అర్చిస్తున్నారు అనే విషయం తెలిసింది మనకి. ఇక భగవాన్ నీవు ఒక్కడివే, నీవు అద్వైతుడు, అలాంటి నిన్ను అనేక విధాలుగా ఉపాసిస్తున్నారు అన్నప్పుడు వారు నిన్నే ఉపాసిస్తున్నారని ఎలా చెప్పగలం అనేటువంటి ఈ యొక్క అనుమానాన్ని కూడా పరిహరిస్తున్నాడు భగవంతుడు 16వ శ్లోకంలో పట. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమోషధం మంత్రోహమహమేవాచం మహమగ్నిరహం హుతం. అర్జున, నేనే క్రతువును, యజ్ఞమును నేనే స్వధ, నేనే ఔషధం, మంత్రము నేనే, ఆజ్యము నేనే అగ్ని, నేనే హోమం. ఇట్లా
8 రకాలుగా ఉన్నాను అని చెప్పి భగవంతుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. పరమేశ్వరుడు సమస్తములో నిండి ఆయన నివిడీకృతమై ఉన్నాడు. ఆయన ఈ ప్రపంచం పరమాత్మచే వ్యాప్తమైంది కాబట్టి వ్యాప్తమైనటువంటి ప్రపంచం నందు భగవంతుడు వ్యాపక చైతన్యంగా ఉన్నాడు. ఆయన అందువల్ల తాను విశ్వతోముఖుడు, అంటే వ్యాపకాలలో ఉన్నది తానే, కార్యమైన వ్యాప్యం, కారణమైనటువంటి వ్యాపకం రెండూ తానే అని చెప్పేసి సర్వమునందు వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన సర్వవ్యాపి. జగత్తులో ఆకాశం ఎలా వ్యాపించి ఉందో అలా ఆకాశంతో సహా సమస్తమునందు వ్యాపించి ఉన్నవాడు కాబట్టి ఆయనకు వ్యాపి. మరి కారణరూపుడైనటువంటి తాను సర్వకార్యముల యందు ఆ మట్టి పాత్రలో మట్టి వలె వ్యాపించి ఉన్నాడు కాబట్టి తాను వ్యాపి. ఆయన వ్యాపకత్వం లేని ప్రదేశం లేనే లేదు, ఆయన వ్యాపించని కార్యమూ లేదు. అన్ని కార్యాలలో తానే, అన్ని కర్మలలో తానే. ఈ సత్యాన్ని నిర్ధారణ చేసే క్రమంలో ప్రథమంగా యజ్ఞకర్మను తీసుకొని దాని యందు పరమేశ్వరుడు ఎలా సమస్తమై ఉన్నాడో గ్రహిస్తే జ్ఞానయజ్ఞం చేత పరమేశ్వరుని ఎలా ఉపాసించాలో బోధపడుతుంది. యజ్ఞక్రియలో సర్వము ఎలా భగవత్ స్వరూపమో తెలుసుకుందాం. ప్రథమంగా క్రతువు నేనే అంటూ ప్రారంభిస్తున్నాడు. నేనే క్రతువును. క్రతువు అంటే శ్రౌతక్రియ, అంటే శ్రౌతకర్మ విశేష స్వరూపం. అది శృతుల యందు అనగా వేదముల యందు ప్రతిపాదించబడినటువంటి కర్మలను ఏమంటారంటే శ్రౌత కర్మలు అంటారట. వాటిని అవే అగ్నిష్టోమాది క్రతువులవి. అవన్నీ తానే అంటున్నాడు. ఆయన వేదస్వరూపుడు, వేద జ్ఞానము, వేద నారాయణుడు వేరు కాదు. వేదంలో చెప్పబడినటువంటి విధి అనుసరించి శ్రౌతకర్మలు సాగుతాయి కాబట్టి ఆ వేద క్రతువులలో విధి రూపంలో శోభించేవాడు తానే. శృతి ప్రతిపాదితమైనటువంటి శ్రౌతకర్మలు ఎలా తానై ఉన్నాడో స్మృతి ప్రతిపాదితమైనటువంటి యజ్ఞాలు కూడా, అంటే స్మార్త కర్మలు కూడా తానే. శ్రౌత కర్మలు సమయాలను సందర్భాలు అనుసరించి చేసేవి, కానీ స్మార్త కర్మలు అనగా యజ్ఞాలు నిత్యానుష్ఠానాలు. కాబట్టి భావన తోడైతే భోజనం కూడా యజ్ఞమే, పఠనం కూడా యజ్ఞమే, పూజాధికాలన్నీ యజ్ఞాలే, పరోపకారార్థం చేసే శ్రమలు కూడా యజ్ఞాలే. ఇవన్నీ శృతి ప్రతిపాదితాలు కాకపోయినా శృతులను అనుసరిస్తూనే స్మృతులు సాగుతాయి కాబట్టి స్మార్థములైనటువంటి యజ్ఞాలు కూడా పరమేశ్వరుని స్వరూపమే అనేది తెలుస్తుంది ఇక్కడ. మరి పరమేశ్వరుడు శుద్ధ చైతన్య స్వరూపుడు కాబట్టి ఈ యజ్ఞాలలోని శుద్ధి కార్యాలన్నీ ఈశ్వర స్వరూపాలే. మనకు తెలియకుండానే నిత్యకృత్యాలను అగ్ని, జల, వాయు, పృథివీలను ఉపయోగిస్తూ కొన్ని దోషాలు చేస్తూ ఉంటాం. ఆ పాపాలను ఏమంటారంటే ఆ దోషాలను పంచసూనాలు అంటారట. వాటి పాప పరిహారార్థం స్మృతి ప్రతిపాదనైనటువంటి పంచయజ్ఞాలను నిర్వహించాలట. అవియే పంచయజ్ఞాలు ఏవి అంటే దేవపూజ, ఋషి పూజ, పితృపూజ, అతిథి పూజ, భూత పూజ అనేవి. ఇవన్నీ స్మార్త కర్మలే, యజ్ఞాలే. వాటి రూపంలో ఉన్నది కూడా పరమేశ్వరుడే. మరి పితృపూజాత్మకమైనటువంటి యజ్ఞము స్వధ అంటే మంత్రపూతంగా పితృదేవతలకు అర్పణ చేసేటువంటి అన్నము అని అర్థం. పక్షులకు, బ్రాహ్మణులకు పితృదేవతలను తృప్తిపరిచేందుకు సమర్పించే అన్నము కూడా తానే. దేవతలను ఉద్దేశించి ద్రవ్యము సమర్పించుట కూడా యజ్ఞ రూపమే. మరి ఇక్కడ ఔషధం అంటే ప్రాణులు తినేటువంటి అన్నం. ఓషధుల నుంచి ఉత్పన్నమయ్యేది ఔషధం. మొక్కలు, తీగలు, మూలికలు, దుంపలు ఇలా చెట్ల నుంచి ఉద్భవించేవన్నీ ఔషధులే. వ్యాధిని పోగొట్టేటువంటి మందును ఔషధం అంటాము. ఆకలి అనేది కూడా వ్యాధే కాబట్టి ఆకలిని పోగొట్టేటువంటి అన్నము కూడా అది ఔషధమే అవుతుంది. మరి మంత్రము కూడా మహేశ్వరుడే. రక్షించే స్వభావమే ఉభయులను ఉన్నందువల్ల మంత్రమూర్తి ఒకటే. వేదాలలోని మంత్రముల రూపంలో ఉన్నది భగవంతుడే. ఆయన మంత్రం లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవతలకు సమర్పించేటువంటి హవిస్సు కూడా తానే. ఆజ్యం అంటే హోమాదుల్లో సమర్పించే నెయ్యి మాత్రమే కాదు, ఆజ్యం అనేది సర్వ హవిస్సులకు అది ఒక ఉపలక్షణం. అది దేని యందు హోమం చేయబడుతుందో అట్టి అగ్ని కూడా తానే. హోమగుండంలో అగ్ని ఉంటేనే హోమం చేస్తాం. అదేవిధంగా మానవ దేహంలో వైశ్వానరాగ్ని ఉంటేనే అన్నాదులను ఆహుతులుగా సమర్పిస్తాం. శివం పోయి శవంగా మిగిలితే దానికి అన్నం పెట్టలేం కదా. అందువల్ల భోజనం చేయడం కూడా ఒక యజ్ఞమే అని చెప్పుకున్నాం మనం. హోమం చేయడం అనేటువంటి కర్మ కూడా భగవంతుడే. యజ్ఞంలో అనేక కర్మలు, వస్తువులు కనిపిస్తూ ఉండినా మనం ఈ శ్లోకంలో మనం చూసిన 8 లక్షణాల్లో పరమేశ్వరుడే ఏకరూపుడే శోభిస్తున్నాడు కాబట్టి ప్రతి కర్మను భక్తిభావంతో చేస్తాం. మనం భక్తిపూర్వకంగా యజ్ఞాది కర్మను అనుష్ఠించిన విషయం జ్ఞానమే అయినందువల్ల ఇదంతా జ్ఞానయజ్ఞం అయిపోయింది. కర్త, కర్మ, క్రియ, కరణ, ఫలాదులన్నీ తానే కావడం వల్ల యజ్ఞము పరమేశ్వరుని స్వరూపమైంది కాబట్టి జ్ఞానం ప్రధానమైనటువంటి అయిన కావడం వల్ల జ్ఞాన యజ్ఞం అయిపోయింది. పరమేశ్వరుడు యజ్ఞ రూపంలో శోభిస్తున్నాడు కాబట్టి ఆయన కూడా యజ్ఞ శబ్ద వాచ్యుడైపోయాడు. అందువల్ల
యజ్ఞము సాక్షాత్తు నారాయణ స్వరూపం అన్నది వేదం. యజ్ఞో వై విష్ణు అని చెప్పేసి మన దీంట్లో ప్రధానంగా చెప్తూ మరి యజ్ఞ కర్మల లోపట సమస్తము తానే ఎలా ఉన్నాడో దాన్ని మనకు రాబోయేటువంటి శ్లోకంలో వివరిస్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.